గురుగారు ఇప్పుడు శ్రీచక్రం అంటారు. శ్రీచక్రం అనేది ఎందుకంత పవర్‌ఫుల్? ఇప్పుడు ఎవరిని అడిగినా శ్రీచక్రం హోమము అంటారు. అది చాలా పవర్‌ఫుల్ అంటారు. కానీ యాక్చువల్‌గా రీజన్ ఏంటి? అలాగే మనందరికీ తెలియని ఇంకేమైనా వింత విశేషాలు ఏమైనా ఉన్నాయా? శ్రీచక్రం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకేమున్నాయో చెప్పండి. శ్రీచక్రం అనంగానే జనరల్‌గా వాళ్ళకి యంత్రం చూసిన వాళ్ళకి దాని యొక్క ప్రాముఖ్యత తెలవకపోవచ్చు. హ్మ్. ఓకే. శ్రీచక్రం మేరు అంటే చక్రం ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ అంతస్తులుగా ఉంటుందో దాన్ని చూసినప్పుడు దాని యొక్క ఏంటి అని తెలుసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అసలు ఎందుకు ఇలా ఉంటుంది శ్రీచక్రం అనేది తెలుసుకుని చాలా మంది ఉంటారు. అంటే యంత్రంలాగా ఒక రేకు మీద లేదా ఒక ప్రింట్ చూసినప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఓకే. అదేదో మామూలు యంత్రం అనుకుంటారు. కానీ శ్రీచక్రం అనేది ఈ మేరు మనం చూసినప్పుడు ఎవరినైనా మనం అడిగినప్పుడు ఏవేది దేవతా సంబంధమైన లోకాలు, ఓకే, ఏ లోకాలకి ఎంత ప్రాకారాలు ఉన్నాయి, ఓకే, అక్కడ ఏ దేవతలు నివసిస్తారు, ఏ ఋషులు ఉంటారు, అలా చెప్పుకుంటూ చివరికి ఆ బిందువు అనే స్థానంలో మణిద్వీపం ఉంటుందని. ఎవరుంటారు అక్కడ? శ్రీమాత శ్రీ మహారాజ్ని, రాణులకే రాణి లలితాదేవి ఉంటుందని చెప్పి మనకి లలితా సహస్రనామంలో చెప్పబడింది. అంటే మణిద్వీపానికి ఎంత శ్రీచక్రం అంతా కూడా కింద బేస్మెంట్ అయితే ఆ ద్వీపం అనే బిందువు స్థానంలో అమ్మవారు ఉంటారని. ఆ మణిద్వీపానికి 12 మంది సూర్యులు ఉంటారని, 12 ఆదిత్యులు ఉంటారని. ఓకే. దానికి ఆ యొక్క అమ్మవారికి వారాహిదేవి సేనాధిపతిగా, మంత్రినిగా భువనేశ్వరిదేవి, ఇట్లా చాలా అద్భుతంగా వర్ణన చేయబడి ఉంది. మరి ఇది అంటే మనకి ఒక దేవతను పోషిస్తేనే మనకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనాలు కలుగుతాయి కదా. మరి ఇంతమంది దేవతలను కొలువై ఉన్న మన యొక్క శ్రీచక్రాన్ని మనం పూజిస్తే మరి ఎందుకు కాదు? 100% అవుద్ది. కానీ ఇక్కడ అసలు ఈ శ్రీచక్రానికి ఉన్న ఒక టిపికల్ క్వశ్చన్ అడిగావు. అంటే శ్రీచక్రానికి ఏదైనా వింతలు విడ్డూరాలు ఉన్నాయా అని. ఓకే. వింతలు విడ్డూరాలే కాదు కానీ శ్రీచక్రం యొక్క మహత్యం గురించి పురాతనంలో అంటే ఆదిశంకరాచార్యుల వారి టైంలో జరిగినవి ఒకటి రెండు ఉదాహరణలు చెప్తా. చెప్పండి. కంచి కామాక్షి తెలుసు కదా మీకు. ఓకే. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక ఆమె, మధుర మీనాక్షి, వీళ్ళందరూ తెలుసు కదా. ఈ శక్తిపీఠాల్లో ఈ శక్తి దేవతలందరూ కూడా చాలా ఉగ్ర రూపంగా ఉండేవాళ్ళంట ఒకప్పుడు, ఆదిశంకరాచార్యుల టైం కన్నా ముందు. ఓకే. వాళ్ళు సాయంత్రం 6 గంటలు అంటే సూర్యాస్తమయం అయిపోయే సమయానికి అమ్మవార్లు దేవాలయాలు విడిచిపెట్టి బయటికి వచ్చేవాళ్ళని, ఎటువంటి జీవరాశులు కనపడినా వాటిని మింగేసేవాళ్ళని ఓకే చెప్పబడింది. ఎస్, పురాణాల్లో కూడా వీటి యొక్క ప్రస్తావన ఉంది. అంటే కథలుగా వీటి గురించి చెప్పడం జరిగింది. మనకి స్థల పురాణాల్లో వాటిలో కూడా వీటి యొక్క క్లియర్గా ఎక్కడికక్కడ ఏ టెంపుల్స్లో ఎలాంటి అనేవి కూడా క్లియర్గా రాసిపడి కూడా ఉంది. మరి ఈ యొక్క ఉగ్రదేవతల్ని శాంతపరచడానికి ఎంతోమంది మహానుభావులు చాలామంది చాలా రకాలుగా చేశారు. ఓకే. సన్నారి విశ్వేశ్వర స్వామి అని చెప్పి, ఓకే, మనకి ఇటు ఆంధ్ర సైడ్లో ఒక స్వామివారు, ఇట్లా మహానుభావులు ఒక్కొక్క దేవతని వాళ్ళని ఏ విధంగా శాంతింప చేసుకుంటూ వచ్చారు అనేది వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు చదివితే మనకి అర్థమవుతుంది. అలాగే మనకి ఆదిశంకరాచార్య స్వామివారు ప్రముఖంగా మనకి బాగా తెలిసిన దేవాలయాలు అంటే కంచి కామాక్షి, మధుర మీనాక్షి, ఇట్లా చాలా దేవాలయాల్లో ఆయన అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని తగ్గించి అక్కడ శ్రీచక్రాన్ని స్థాపించారని, ఓకే, అక్కడున్న పూర్తిగా అక్కడున్న దేవతా ఆచారాలు అంటే పూజా ఆచారాలన్నీ కూడా పూర్తిగా సాత్వికమైన విధానంగా మార్చారని చెప్పి మనకి చెప్పబడింది అనమాట. అంటే ఆ శ్రీచక్రానికి అంత శక్తి, దేవతల్ని కంట్రోల్ చేసే శక్తి కూడా ఉంది అని చెప్పచ్చు. ఓకే. మనకి స్వామివారు ఆదిశంకరాచార్యుల వారి ఒక్క దేవాలయం కాదు, చాలా దేవాలయాల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఆయన శ్రీచక్రాన్ని స్థాపించారు. స్థాపించేటప్పుడు ఆయన యొక్క సంకల్పం ఏంటి? అక్కడికి వచ్చేవారి యొక్క స్వామివారికి ఆకర్షితులు అవ్వాలి అని కదా. అందుకనే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నా లేకపోతే ఎన్ని బాధలు ఉన్నా ఆ విగ్రహాన్ని పదే పదే చూడాలనిపిస్తామట. ఆ ఆకర్షణ శక్తిని ఇచ్చే విధంగా ఆయన శ్రీచక్రాన్ని స్థాపించారు. అలాగే ఇక్కడ కంచి కామాక్షి దగ్గర అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని, అలాగే మధుర మీనాక్షుల అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా తిరుగుతుందని, ఓకే,
ప్రతిరోజు ఆవిడ భక్తులతో పాటు బాలా త్రిపుర సుందరి రూపంలో తిరుగుతూ ఉంటుందని అవన్నీ కూడా స్థల పురాణాలు చెప్పబడినాయి. వీళ్ళ యొక్క అంటే ఒక్కొక్కసారి వీళ్ళ యొక్క ఉగ్ర రూపాలు తట్టుకోలేక ప్రజలు భయభ్రాంతులు అవుతూ ఉంటారని అని. కాబట్టి ఏంటంటే వాళ్ళందరినీ శాంతపరిచి శాంతమూర్తులుగా చేసి మరి ఆ యొక్క ఉగ్ర రూపాలు మళ్ళీ ఉధృతం కాకుండా ఆ శ్రీచక్ర స్థాపన చేసి పూర్తిగా అక్కడ విధి విధానాలన్నీ కూడా సాత్వికమైన ఆచారాల్లోకి మార్చి ఆయన మొత్తం టోటల్ కంప్లీట్గా భగవద్ ఆరాధనలో ఒక కొత్త ఒరవడి తీసుకురావడం జరిగింది. అంటే ఆదిశంకరాచార్యులు వారు ఒక్కళ్ళే కాదు, ఇలా గ్రామాల్లో చాలామంది మహానుభావులు, నన్నా విశ్వేశ్వర స్వామి అని చెప్పే కదా, అట్లాగే చాలామంది మహానుభావులు ఎంతోమంది దేవాలయాలు అంటే గ్రామ దేవతలు బయటకు వచ్చి వాళ్ళు రాత్రిపూట తిరుగుతారని చెప్పి ఇటువంటివన్నీ పుకార్లు కదా అప్పట్లో ఉండేవి. వాళ్ళందరినీ కూడా వాళ్ళని శాంతపరిచి వాళ్ళని అంటే వాళ్ళు ఒక కరుణా కటాక్షాలు ఇచ్చే దేవతలుగా వీళ్ళు బంధించి అంటే యంత్రం చేత బంధించి వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుందన్నమాట. ఇదంతా పెద్ద సబ్జెక్టు. ఓకే, వినటానికి డిఫరెంట్గా అనిపించవచ్చు, బట్ కానీ శ్రీచక్ర స్థాపనకి అంత అద్భుతమైన ప్రాముఖ్యత ఉంది. అంటే భగవంతుల్ని కూడా అంటే దేవి దేవతల్ని కూడా కంట్రోల్ చేసే శక్తి శ్రీచక్రంలో ఉందని ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, చాలా సంతోషం గురుగారు. ఇప్పుడు శ్రీచక్రం అంటే హోమం అని తెలుసు, చాలా మందికి యంత్రం అని వరకే తెలుసు. అయితే శ్రీచక్రం అనేది ఎందుకంత పవర్ఫుల్? శ్రీచక్రంతో మనం దేవతలను కూడా కంట్రోల్ చేయగలుగుతామని చాలా తక్కువ మందికి తెలుసు. అంటే ఇక్కడ నేను ఈ మధ్య కాలంలో చాలా వీడియోలో చెప్తున్నా, కొత్తగా దేవాలయాలు ఎవరు నిర్మించొద్దు. ప్లస్ వాస్తులో కూడా మీకు దేవాలయాల చుట్టూతా ఎవరు కూడా నివాస యోగ్యం కాదు అని చెప్తాం. ఎందుకు కాదు అంటే, ఒకప్పుడు దేవాలయాలు అంటే పెద్ద ప్లేస్లో, 1 ఎకరం ప్లేస్లో, 6 ఎకరం ప్లేస్లో ఉండేవి. వాటి యొక్క ప్రాకారాలు కూడా చాలా ఎత్తుగా ఉండేవి. అప్పుడు ధ్వజస్తంభం యొక్క నీడ బయటపడే ఛాన్స్ ఉండేది కాదు. రెండోది, ఆ దేవీ దేవత విగ్రహాల ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా ఎంతో యంత్రాలు స్థాపన చేసి, బీజాక్ష మంత్రాలతో యంత్రాలు స్థాపన చేసి వారి యొక్క శక్తిని అక్కడ నిగూఢపరిచేవాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, కొన్ని వందల మంది రోజు వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీని అక్కడ పాస్ చేస్తూ ఉంటారు, అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటూ ఉంటారు. ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ యొక్క అంటే మూర్తి కింద ఉన్న యంత్రాల్లోకి వెళ్తేనే అక్కడ న్యూట్రలైజ్ అవుద్ది. కాకుండా అక్కడ సరైన యంత్ర స్థాపన జరగకుండా ఊరికే మనం గల్లీకో దేవాలయం కడుతున్నారు కదా, వ్యాపారం కదా అది, ఇప్పుడు పెద్ద వ్యాపారం. గల్లీకో దేవాలయం కలిగినప్పుడు మనం వెళ్తాం, 100 మంది వెళ్తారు, అక్కడ నెగిటివ్ ఎనర్జీ పాస్ చేస్తారు. ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ యంత్రాలు అక్కడ సరిగా ఉండవు, యంత్రాలు లాక్కోవు. ఏమంటే నెగిటివ్ ఎనర్జీ అంతా ఏమవుతుంది, చుట్టుపక్కలకి వెళ్తుంది. దేవాలయాల చుట్టూతో ఉన్న ఎవరైతే నివాసాలు ఉంటున్నారో వాళ్ళకి ప్రాబ్లం అవుద్ది. దిస్ ఈజ్ వాట్ వాస్తు ఈజ్ సేయింగ్. ఓకే, వాస్తు ఒక అద్భుతమైన సబ్జెక్ట్, సైంటిఫికల్ సబ్జెక్ట్. ఏదైనా సైన్స్ ప్రకారంగా ఆలోచిస్తే సొల్యూషన్ ఉంటుంది. మనంతా గుడ్డిగా ఓకే అదేమి లేదు ఇదేమి లేదు అని మాట్లాడితే ఏది ఉండదు. ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నారు అనే దానికి మనం వెనక్కి వెళ్ళి పర్ఫెక్ట్గా సైంటిఫిక్గా ఆలోచిస్తే పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంటుంది. అప్పుడు ఒకప్పుడు దేవాలయాలు పెద్ద ఉండేవి, వాటి యొక్క నీడ బయటికి వచ్చేది కాదు, వాటి యొక్క నెగిటివ్ ఎనర్జీ ఆ ఆవరణ దాటి వచ్చే ఛాన్సే లేదు. ఇంత పకడ్బందీగా కట్టేవాళ్ళు. ప్లస్ యంత్ర స్థాపన కూడా చాలా అద్భుతంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు దేవాలయాలు అవన్నీ చేస్తున్నారా లేదా కాబట్టి మరీ చెప్తున్న కొత్త దేవాలయం ఎవరు కట్టొద్దు. ఎందుకంటే కట్టిన వాటికి పోషణ లేదు, ధూపదీప నైవేద్యాలు చేసే బ్రాహ్మణులు లేరు, చాలా ప్రాబ్లమాటిక్ ఉంది. అవసరమైతే మీది శక్తి ఉంటే పాత దేవాలయాలు శూన్యంలో అంటే శూన్యలింగాలు ఎక్కడన్నా దొరికినా, ఓకే శూన్య విష్ణువులు ఎక్కడన్నా దొరికినా అంటే చేశారు, ప్రతిష్ఠ చేశారు, బట్ వదిలేశారు, ఏం పూజలు జరగట్లా, అటువంటి వాటిని పునఃప్రాణ ప్రతిష్ఠ చేసి చేయండి. చాలా అద్భుతమైన ఫలితం మీకు ఉంటుంది, ఆ చుట్టుపక్కల వాళ్ళకు ఉంటుంది, అక్కడ ఉన్న భగవంతుడు కూడా సంతోషపడతాడు. అదేవిధంగా మేము కొలనుపాకలో చారిత్రకమైన కొలనుపాకలో ఒక శూన్యలింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ నిత్య ధూపదీప నైవేద్యాలకి ఏర్పాటు చేయడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి మేము అక్కడ నిత్య ధూపదీప నైవేద్యాలు చేస్తున్నాం. అంటే ఎవరు కూడా మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము పెద్ద దేవాలయం కట్టాలి అని ఆ తలంపులు తీసేయండి ఫస్ట్. ఓకే, లేదంటే అది ఒక వ్యాపార దృక్పథంగా చూడొద్దు దేవాలయాల్ని.
దేవాలయాల్లో అద్భుతమైన పాత దేవాలయాలను వాటిని పునర్నిర్మించండి, వాటిని పునఃప్రాణ ప్రతిష్ఠ చేయండి. స్వామివారు కూడా సంతృష్టి చెందుతాడు. కరెక్ట్. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఆయనకి పాపం ఏమీ లేకపోతే ఒక ఒక దీపం పెట్టేవాళ్ళు, ఒక నైవేద్యం పెట్టేవాళ్ళు. దాంట్లోనే మనకి వేదాల్లోనే ఒక అద్భుతమైన ఒక వాక్యం ఉంది. దరిద్రాయచ కృతం దానం శూన్యలింగచ్చ పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధం సమం విదుహు అని చెప్పబడింది. అంటే వీటిల్లో ఏది చేసినా కానీ అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందంట. మరి ఇక్కడ శూన్యలింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తే వస్తుందా ఫలితం, లేదా కొత్తగా దేవాలయం కడితే వస్తుందా? కాబట్టి ఉన్న దేవాలయాల్ని కాపాడుకోండి. ఓకే, హిందూ ధర్మాన్ని కాపాడుకోండి. ఊరికే గల్లీ గల్లీకో దేవాలయం కట్టడం ఆపుకోండి. ఓకే, ఎన్నో విషయాల గురించి మాకు చక్కగా వివరించారు. విత్ సైంటిఫిక్ రీజన్స్ అనేవి చెప్పారు. గుడిల చుట్టూ ఇల్లులు ఎందుకు ఉండొద్దు అనేసి చాలా మందికి తెలియదు. Yes. అయితే ఆ విషయం కూడా మాకు సైంటిఫిక్గా చెప్పారు. అండ్ శ్రీచక్రం గురించి కూడా అది ఎంత గొప్పదో దాని విశిష్టత అనేది మాకు చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. హరి వంశం.